జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేశారు, మళ్ళీ వీళ్ళు కంప్లీట్ గా దాన్ని ప్రైవేట్ పరం చేస్తారా? ఏముందండి, ఇప్పటికే ఆ భూములు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి బిగిన్ చేసి చంద్రబాబు టైంలో 2014-19 మధ్యలో 14-19 ఏంటి, అంతకు ముందు 2004కి ముందు విశాఖపట్నంలో ఆ ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ లో ఉంటది. నేనే వైజాగ్ లో 2009 లో కవర్ చేశా, 8 లో నేను కవర్ అక్కడ చేశాను కదా వైజాగ్. ఒక షాపింగ్ మాల్ బిగిన్ చేశారు. ఆర్టీసీ ల్యాండ్ ఆంధ్ర యూనివర్సిటీ బయట రోడ్డు మీద ఉంటది, చాలా పెద్దది అది. అక్కడ మాల్ కట్టారు. ఎవరది? ఓ తెలుగుదేశం నాయకుడికి సంబంధించి ఆర్టీసీ స్థలం, అది లీజ్ తీసుకున్నారు. ఇది అట్లా ఆర్టీసీ స్థలాలు అట్లాగే ఇచ్చేస్తారు. ఓన్లీ కాకపోతే ఏంటంటే డిపోలు తప్పదు, బస్సులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి. అంటే ఆర్టీసీ బస్సులు రేపు పొద్దున్న నాకు తెలిసి ఏం చేస్తారంటే, ప్రభుత్వం ఏం లెక్క చెప్పుద్దో తెలిసి రేపు కోర్టు అడిగితే, ఒకటి దాని మీద ఖర్చు ఏం లేదండి, పైగా వాళ్లే మాకు డబ్బులు ఇస్తారు, టికెట్ కు పోను డబ్బులు ఇస్తారు. రెండోది ఏంటయ్యా అంటే, ఎట్లాగో షాపులు ఇవన్నీ అద్దెలకు ఉంటాయిగా, ఆ డబ్బులు వచ్చేస్తాయి. కానీ మరి ఉద్యోగులకు భద్రత ఉండదు. ఏముంది, ఇంకా తర్వాత ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగ భద్రత ఏముంది? రిటైర్ అయిన ఉద్యోగి రిటైర్ అయిపోతాడు, కొత్త ఉద్యోగం చేర్చుకున్నప్పుడు ఇంకే బాధ. అవుట్ సోర్సింగ్ వాళ్ళని చేర్చుకుంటారు సూపర్విజన్ కి 15,000 20,000 ఇచ్చి. ఇప్పుడు ఈయనకి 50,000 ఇచ్చే బదులు 15,000 మనిషి దొరుకుతాడు కదా. ప్లస్ అప్పుడు మన పార్టీ కార్యకర్తలు పెట్టుకోవచ్చు, కాంట్రాక్ట్లు కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. అంతే. అంటే జగన్ వేసిన ఒక ముద్ర ఉంది, ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేసింది జగన్ గంత అనేది, ఆ మార్క్ చెరిపేసే ప్రయత్నం కూడా ఏమైనా మొదలైంది? అట్లే లేదు, జగన్ గురించి కాదు. మెయిన్ ఏంటంటే